మంత్రిగా చేసిండు ఓర్పు సహనంతో సాధకుడయ్యిండు రెండు ఉమ్మడి రాష్ట్రాలలో ప్రజల గుండెల్లో ఓకే సార్ ముఖ్యమంత్రిగా చేసిండు ఇప్పటి వరకు పాదయాత్ర పోయిన నెల 19వ తారీఖు ఉదయం మొదలుపెట్టడం జరిగింది. నాకు తెలిసి ఇప్పటి వరకు 390 కిలోమీటర్లు 390 వచ్చాము, 390 380 వచ్చాము. రేపు మార్నింగ్కి ఈరోజు సాయంత్రం కన్నా రేపు మార్నింగ్ కన్నా 400 కిలోమీటర్లు అయిపోతాయి. ఇది రాజకీయ యాత్ర కాదన్న, భగవంతుడి మొక్కు, ఏడుకొండల స్వామికి మొక్కు. ఇది సంకల్ప యాత్ర. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో జైల్లో, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఏడుకొండలవాడ సార్ని ప్రాణాలతో బయటికి తీసుకొస్తే మా గడప నుంచి నీ గడప దాకా నడిచి వస్తాను మొక్కున్నా. ఆ కేసు పోయిన నెల 12వ తారీఖునే కొట్టేయడం జరిగింది. దాని తాలూకు మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరాను. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల ప్రజలు చాలా అద్భుతంగా ఆశీర్వదించి, ప్రోత్సహించి, ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఇంత ఇబ్బంది పెట్టకుండా కూడా ఆశీర్వదిస్తూ, ప్రోత్సహిస్తూ, ఎంకరేజ్ చేస్తూ పంపించారు. దేవుడి తొలి కడప అంటారు. ఈరోజు కడపలో కూడా వచ్చాం, సాయంత్రం కడప కూడా దాటేస్తాం. అద్భుతంగా ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలకి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, నా యాత్ర దిగ్విజయంగా సహకరిస్తున్న ప్రజలందరికీ ఒక్కొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ కడప వరకు వచ్చారు, మీకు ఎటువంటి అనుభూతి కలిగింది? జీవితంలో అదొక అద్భుతమైన అనుభూతి. పాదయాత్ర పక్కన ఊళ్ళల్లో, పల్లెల్లో మనుషుల్ని మాట్లాడుకుంటూ, కల్మషం లేని మనుషులతో మాట్లాడుతుంటే తెలియని ఉత్సాహం ఎంతో అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రాయలసీమలో కానీ కర్నూలు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇక్కడ వరకు రోడ్డు ఇరువైపులా పసుపు, మొక్కజొన్న, జొన్న, అసలు ఆ వరి పొలాలు, ఆ పొలాలు చూస్తుంటే కడుపు నిండిపోయింది. ఇది కదా అన్నపూర్ణమ్మదేవి తెలుగు రాష్ట్రాలు అనిపించింది. నిజంగా
నేను ఎప్పుడు చాలాసార్లు కారులో వెళ్ళాను, ఎప్పుడూ తిరుగుతూనేవాడిని, కానీ ఇంత రాయలసీమ ఇంత అద్భుతమైన పంట పొలాలు ఇంత అద్భుతంగా కూడా నేనైతే ఎప్పుడు ఊహించలేదు. మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా దాటి కర్నూలు జిల్లా నుంచి ఇక్కడ వరకు అసలు ఆ పొలాలేంటి, ఆ కళేంటి, ఆ రైతులేంటి, అన్నపూర్ణమ్మదేవి వచ్చి కూర్చున్నంత ఆనందం అనిపించింది. చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్. అంటే మీరేమో పొలిటికల్ కాదంటున్నారు, కొంతమంది ఏమో మీ యాత్ర కూడా పొలిటికల్గా చూస్తూ మిమ్మల్ని విమర్శించే స్థాయికి వచ్చారు. నన్ను విమర్శిస్తే నేనేం చేస్తాను సార్? ఈ దేవుడి యాత్ర విమర్శించే వాళ్ళని వద్దని నేను ఎందుకు చెప్తా చెప్పండి? విమర్శించే వాళ్ళని నేను వద్దని చెప్పను. ఇదే దైవ సంకల్పం, సంకల్పయాత్ర, దేవుడి యాత్ర, అంతే. థ్యాంక్ అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేస్తారు? 25 కిలోమీటర్లు నడుస్తున్నాను. నిన్న మాత్రం 22 నడిచాను. మళ్ళీ వాడు 25 కంప్లీట్ చేస్తాను. నాకు తెలిసి 10వ తారీఖు కల్లా స్వామివారి పాదాల దగ్గరికి దర్శనానికి వెళ్తాను అనుకుంటున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ. డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి ఈడీ క్లీన్ చీట్ ఇచ్చింది కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? సంతోషం. అందుకనే కదా ఆ తర్వాత నేను అక్వేసి కొట్టేసినాక మళ్ళీ దారిలో ఉండగానే ఈడీ వాళ్ళు కూడా కొట్టేయడం జరిగింది. సంతోషం. తెలుగు రాష్ట్రాలకి, తెలుగు ప్రజలకు గొప్ప నేత, మహోన్నత వ్యక్తి. ఆయన చల్లగా ఉండాలి. ఆయనకి ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చే భగవంతుడు ఇంకా సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను ఇది రాజకీయ యాత్ర కాదన్న, నేనేం మాట్లాడను. దేవుడి యాత్ర. థ్యాంక్ యూ.